నేను మీ భోజన పీడి బాబీ, మీరు చూస్తుంది ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ఈ రోజు నేను కొండాపూర్లో ఉన్న గిస్మత్ జైల్ థీమ్ మందికి వచ్చాను. వాళ్ళ దగ్గర మస్ట్ ట్రై డిషెస్ ఏమన్నా చూద్దాం. లెట్స్ గో. नाम क्या है तेरा? इजाज खान. इजाज खान, क्या कर रहे हो? सूप बना रहे. సూప్ బనారా? ఇక్కడైతే ఇజాజ్ ఖాన్ మన కోసం అని చెప్పని వెల్కమ్ సూప్ అయితే ప్రిపేర్ చేస్తున్నాడు. ఇందులో ఏమేమి ఉన్నాయనేది తన్నే అడుగుదాం. ఇందులో ఏమేమి వేశారు ఇజాజ్? दालचीनी, इलायची, नमक, व्हाइट पेपर. और क्या मटन सूप है ना? हाँ, अदरक लहसुन पेस्ट, मिर्ची. ठीक है. कितने साल से इधर काम कर रहे हो तुम? 1.5 साल होगा. 1.5 साल हो गया. ఓకే, 1.5 year నుండి చేస్తున్నాడంట ఇక్కడ వర్క్ ఇజాజ్ ఖాన్. సూప్ అయితే మాత్రం అరోమా అదిరిపోయింది. ఇప్పుడే లంచ్ ఫినిష్ చేసి ఫొటోస్ తీసుకుంటున్న బ్యాచ్ అయితే మనం ఇప్పుడు అడుగుతున్నాం వాళ్ళు అసలు ఈ ప్లేస్ ని ఎలా ఎంజాయ్ చేశారు ఏంటన్నది. సార్ మీ పేరు ఏంటండి? హర్షవర్ధన్ అండి. హర్షవర్ధన్ గారు. సో మీరు మీ ఫ్రెండ్స్ తోటి వచ్చారు కదా, ఇదే ఎన్నోసారి రావడం మీరు? ఇది 5th 6th టైం అంతే. 5th or 6th టైం అంతే. ఓకే ఓకే, అంతే అంటున్నారు. బ్రదర్స్ ఎలా ఉంది గిస్మత్ లో మంది? గిస్మత్లో మంది చాలా బాగుంది. కాలేజ్ బంక్ కొట్టి మరీ వచ్చాము మేము. నేను ఇక్కడికి రావడం ఫస్ట్ టైమా? మీ బ్యాచ్ తీసుకుని వచ్చారు? చాలా సార్లు వచ్చాము మేము వేరే దగ్గర తింటుంటే. ఓకే. కానీ ఇక్కడ రావడం తిన్నాం, ఫుడ్ ఎలా ఉంటే చాలా సార్లు చెప్పారు. అమీర్పేటలో తిన్నాం, ఇక్కడ కూడా తిందాం అని ఎన్నోసార్లు చెప్పారు. ఓకే. కానీ వచ్చి టేస్ట్ చూస్తే చాలా బాగుంది. మైనీస్ కానీ మండి సూప్ కానీ ఫుడ్ కానీ సూప్ చాలా బాగుంది. ఇంకా మండి కూడా చాలా బాగుంది, పీసెస్ కూడా చాలా బాగున్నాయి, క్వాంటిటీ కూడా బాగుంది. వెజ్ కూడా ఉంది ఇక్కడ. వెజ్ లో కూడా తిన్నాం మేము. పనీర్ కూడా వెజ్, మటన్ కాకుండా వెజ్ లో కూడా ట్రై చేసాం. చాలా బాగుంది. సో బ్రదర్ మీ సంగతి ఏంటి? ఇది ఎన్నోసారి రావడం? సెకండ్ టైం వచ్చినాం అన్న గిస్మత్ మందికి. చాలా మంచి సర్వీస్ ఉంది. టేస్ట్ అంటే ఫుడ్ అంటే బాగా చాలా బాగుంది టేస్ట్. అందుకే సెకండ్ టైం కూడా వచ్చాము మేము. పోలీస్ ఆఫీసర్ కావాలనే అంబిషన్ ఉన్న వాళ్ళకి కాని పక్షంలో ఇక్కడికి వచ్చి ఒక 10 నిమిషాలు స్పెండ్ చేస్తే కొంచెం తీరని బాధ తిరిగిపోతుంది అంతే. సో మన ఖైదీలే మీకు సర్వ్ చేస్తున్నారా ఫుడ్? ఇంకా ఖైదీ గారే సర్వ్ చేస్తుంటారు మన ఫుడ్ అంతా. ఓకే, నేను కూడా ఫ్రెష్గా వచ్చిన ఖైదీని, నాకు కూడా యూనిఫామ్ ఇస్తారా? చూద్దాం, లెట్స్ సీ. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ రివ్యూ. మనమైతే ఇక్కడ కొండాపూర్ బ్రాంచ్లో ఉన్న ఇన్ఛార్జ్ బాషా గారితో మాట్లాడుతున్నాం. సో బాషా గారు, ఏంటి ఇక్కడ ఇంత పెద్ద ప్లేట్ పెట్టారు, ఏంటిది ఇది? యాక్చువల్లీ ఇది వచ్చేసి నవాబ్ థీమ్ మండి అనమాట. దీనికి వచ్చేసి 10 members, 15 members, 20 members దాకా కూర్చోవచ్చు అనమాట. దీనికి ఏం చేస్తారంటే ఒక ఫ్యామిలీ కానీ ఒక ఫ్రెండ్స్ కానీ ఏదైనా జస్ట్ స్మాల్ పార్టీ లాగా చేసుకోవడానికి అనమాట. దీనికి ఒక ప్లేటే సపరేట్, ఇది ఒక ప్లేట్ అనమాట. దీనికి ఒకేసారి ఫుడ్ అంతా వస్తుంది అనమాట. 20 members సరిపోయేంత ఫుడ్ వస్తుంది. నైస్ నైస్, రియల్లీ నైస్. దాంతో చిన్న థీమ్ పార్టీ అంటున్నారు కానీ ఎంత పెద్ద ప్లేట్ ఉంది. అసలు చాలా పెద్ద పెద్ద పార్టీస్ చేసుకోవడానికి అయితే ఈ హాల్ మొత్తం బుక్ చేసుకోవచ్చు అని చెప్పి మన భాషా గారు చెప్తున్నారు. అండ్ ఆల్సో ఇటు సైడ్కి వెళ్తే ఫ్యామిలీ సెక్షన్ ఉంది. మనం బ్యాచులర్స్ కనుక వీఆర్ నాట్ అలౌడ్. ఏమన్నా బాబీతో వస్తే ఇందులోని వెళ్ళి ఇక్కడ ఫ్యామిలీ సెక్షన్లో కూడా మనం ఎంజాయ్ చేసి ఫుడ్ని తినచ్చు. ప్రైవేట్గా ఉండాలి అని అనుకుంటే యూ కెన్ కమ్ హియర్. లేదు మాకు జైల్లోని క్రిమినల్స్లా కావాలి అని అనుకుంటే అక్కడ నేను నెక్స్ట్ తినబోయే ప్లేస్ అయితే చూద్దురు. కానీ పూర్తిగా జైల్ లాగా ఉంటుంది. మనకి జైల్ ఎక్స్పీరియన్స్, మనం నిజంగా జైలుకి వెళ్తామో లేదనేది మన జీవితంలోనే అనుకోం. కానీ ఇక్కడికి వస్తే మాత్రం జైలుకి వచ్చేస్తామని అనుకుంటాం. అలా ఉంది లోపల థీమ్ మాత్రం. ఇట్స్ రియల్లీ నైస్ అండ్ మస్ట్ ట్రై. సో భాషా గారు, థ్యాంక్ యూ. మీరు ఇప్పుడు మీ ఫుడ్ తిని నేను ఎలా ఉందనేది మన ఆడియన్స్కి అయితే నేను చెప్తాను, వ్యూవర్స్కి. ఎన్నో మందికి వెళ్ళుంటాను కానీ గిస్మత్ జైల్ మందికి రావడం ఇదే మొదటిసారి. ఇక్కడ రాగానే ఒక ప్రిజన్లోకి ఎంటర్ అయిన ఫీల్ అయితే కలిగింది. ఇక్కడ నేనైతే సెల్లోనే ఉన్నాను. గిస్మత్ జైల్ మంది మేనేజ్మెంట్ వచ్చి మనకి మటన్ క్లియర్ సూప్, జిఎఫ్సి అండ్ చికెన్ చైనా గేట్, రోస్టెడ్ చికెన్ ఫ్రై మంది మీడియం అండ్ మటన్ జ్యూసీ మంది మీడియం ఇచ్చారు. ఇప్పుడైతే నేను సూప్ తోటి స్టార్ట్ చేస్తున్నా. ఇది వీళ్ళ కాంప్లిమెంటరీ వెల్కమ్ సూప్. ఇది అందరికీ కూడా సర్వ్ చేస్తారు. ఇది మటన్ క్లియర్ సూప్. వెజిటేరియన్స్ బాగా వినండి, మటన్ క్లియర్ సూప్ ఇది. ఘాటుగా ఉంది. అండ్ ఆల్సో చాలా బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా ఇందులో వేశారు. జనరల్గా ఒక మీల్ స్టార్ట్ చేసేటప్పుడు
ఇట్స్ బెటర్ టు స్టార్ట్ విత్ అ సూప్. ఎందుకంటే డైజెస్టివ్ జ్యూసెస్ అన్నీ కూడా స్టమక్లో ఫామ్ అయ్యి దాని తర్వాత మెయిన్ కోర్స్ ఏదైతే తింటామో దాని డైజెషన్లో బాగా హెల్ప్ అవుతుంది. జిఎఫ్సి కేఎఫ్సి లాగే క్రంచీగా ఉంది. నేను స్టార్టర్స్ అయితే కొంచెం తింటాను. నేను మంది ప్లేట్ మొత్తం తినేయడానికి ట్రై చేస్తాను. సో గిస్మత్ జైల్ మంది వచ్చి ఫస్ట్ బ్రాంచ్ గుంటూరులో స్టార్ట్ అయింది. దాని తర్వాత వాళ్ళు ఎక్స్పాండ్ అవుతూ చాలా ఫ్రాంచైజీస్ ఇస్తూ ఆల్ ఓవర్ ఆంధ్ర అండ్ తెలంగాణ స్ప్రెడ్ అయ్యారు. ఇప్పుడు నేనైతే ఉన్నది గిస్మత్ కొండాపూర్లో. రోస్టెడ్ చికెన్ ఇది లైట్గా లెమన్ పిండుకుంటాను నేను. అండ్ ఇదైతే చికెన్ చైనా గేట్ బోన్లెస్ పీస్. ఇది వచ్చి మన సేమియాలో కొద్దిగా డిప్ చేశారు. సేమియా కోటింగ్ అయితే పైన పడింది. మంచి క్రంచీ ఉంది. సైజ్ కూడా బిస్కెట్ సైజ్ ఉంది. ఫటా వెళ్ళిపోతుంది. ఇప్పుడు దాకా తిన్న స్టార్టర్స్లో జిఎఫ్సి ఫ్రైడ్ చికెన్ అండ్ రోస్టెడ్ చికెన్ నాకు బాగా నచ్చింది ఈ చికెన్ చైనా గేట్ కన్నా. స్టార్టర్స్ అయితే ఇంకా నేను తిన్నానంటే మెయిన్ కోర్స్ వదిలేసి అలా ఉన్నాను. నా కళ్ళ ముందే మంచిగా ఫ్రై అయిన చికెన్ ఉంది అండ్ జ్యూసీ మటన్ మంది ఉంది. ఈ కొద్దిగా ఉన్న సూప్ కంప్లీట్ చేసిన తర్వాత ఫాస్ట్గా దాని మీద వెళ్ళిపోతా. ఇప్పుడైతే నేను చికెన్ ఫ్రై మంది తోటి తింటున్నాను. మీడియం. ఇది 2 పీపుల్కి అయితే సరిపోతుంది. పైన అంతా కూడా క్యారమలైజ్డ్ ఆనియన్స్, కిస్మిస్, క్యాజూ, మంది రైస్ అండ్ చికెన్ లెగ్ పీస్. రైస్ కలిపి తింటే నిజమైన జైల్లో ఫుడ్ ఎంత బాగుంటుందో అది లేదు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం చాలా బాగుంది. ఈ థీమ్ తోటి ఏదో ఛాలెంజ్ చేస్తాను కానీ పెద్ద బాహుబలి దాన్ని తినేసేటోళ్ళగా ఒక్కొక్క మీడియం సైజ్ మంది వచ్చి ఇద్దరికైతే సరిపోతుంది. మొత్తం అంతా చికెన్ తినేస్తే మటన్ చాలా జాలీగా చూస్తుంది నా వైపు. దాన్ని కూడా ఆరగిస్తే ఇంక ఈ రోజుకైతే ఇంకా నా టేస్ట్ బడ్ సాటిస్ఫై అయిపోతాయి. ఇదేదో నల్లిలాగా ఉంది. వా, నల్లి పీస్ ఇది. ఈ నల్లి నుండి ఫ్రెష్లా పక్కకు వచ్చేస్తుంటే మీకు అర్థం అవ్వాలి వీళ్ళు ఏ రేంజ్లో కుక్ చేశారన్నది. పేరుకు తగినట్టుగానే జ్యూసీగా ఉంది. మీట్ కూడా చాలా టెండర్గా ఉంది. మటన్ మీడియం మంది నల్లి పీస్ ఇది. మనం ఫ్యామిలీ తోటి వచ్చినా కూడా మనకి ప్రైవసీ కోసం అని చెప్పని ఇలా క్యాబిన్స్ అయితే ఉన్నాయి క్లోజ్డ్గా. మంది వచ్చేసి ఇలాగా అందరూ కలిపి ఒకటే ప్లేట్లో తింటుంటే నిజంగా ఒక రకమైన బాండ్ అయితే కలుగుతుంది ఫ్యామిలీ తోటి. మనం మన వర్క్ పర్పస్ ఎక్కడైనా ఉండనివ్వండి, బట్ డైనింగ్ టైంలో ఇంట్లో వాళ్ళతో కలిసి తింటే నిజంగా ఆ ఫీల్ వేరే ఉంటుంది. టేస్ట్ అయితే ఇంతలా ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ దే రియల్లీ ఇంప్రెస్డ్ మీ విత్ ద టేస్ట్. అసలు చాలా నచ్చింది నాకు. లైట్గా లెమన్ పిండుకుంటాను. అసలు మందిలోకి అయితే లెమన్ అవసరం లేదు, బట్ నాకు లెమన్ చాలా ఇష్టం కదా, లెమన్ ఫ్లేవర్. అందుకే లైట్గా కొంచెం టమాటో చట్నీ అండ్ దెన్ క్లైమాక్స్లో రైతాతో ఎండ్ చేస్తా. పీస్ ఇలా పట్టుకుంటే అలా ఊడొచ్చేస్తుంది. ఎంతమందితోటి కొంచెం థమ్స్అప్ వేస్తే సెట్ రైట్ ఉంటుంది కదా. టేస్ట్ ద థండర్. ఇంకా క్లైమాక్స్కి వచ్చాం మనం. కొంచెం రైతా వేసుకుని ఫినిష్ చేసేస్తా. ఇంకా ప్రశాంతంగా నిద్రపడుతుంది. ఓకే, ఐఎమ్ డన్ ఫర్ ద డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సజెస్టింగ్ మీ దిస్. ఐ రియల్లీ ఎంజాయ్డ్ అ లాట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే ఏం నచ్చలేదో కామెంట్ చేయండి. నేను చెప్పింది నిజం అనిపిస్తే షేర్ చేయండి.